న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వ టీడీపీ అసమర్థ పాలన ప్రభావం రాష్ట్రంపై పడింది. ఈ పరిస్థితులన్నీ అధిగమించి గొప్ప పాలన అందించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్లను ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకుని వెళ్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలని మంత్రి సూచించారు. చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారని గుర్తు చేశారు. ఆ తప్పు సరిదిద్దుకునేందుకే పవన్ పార్టీ పెట్టారనుకున్నాం. చంద్రబాబు కోసం పార్టీ పెట్టారన్న విషయం బయటపడిందన్నారు. లోకేష్ అవినీతి పరుడని మాట్లాడిన పవన్ ఇప్పుడు వారితో అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ అసహాయ రాజకీయ నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారికి మంత్రి పదవి ఎలా తొలగించాడని కానీ, చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎలా వాడుకొని వదిలేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఒకటి కాదు 100 కాదు అనేక తప్పులు చేశాడు. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే, మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టానంటాడు. పేదవాడికి సాయం చేస్తానంటే ఓడించండి అని తన సామాజిక వర్గాలని పిలుస్తున్నాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ నాయన రాజేంద్ర ప్రసాద్ నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు. పంచాయతీరాజ్ వ్యవస్థనే నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు. జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విద్య అంటే పారిపోయారు, వైద్యం అంటే పారిపోయారు, సంస్కరణ అంటే పారిపోయారు. తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడు నేను ఎందుకంటానంటే, పార్టీ పెట్టినోడు నాకు ఇన్ని సీట్లు ఇమ్మని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి. తనను నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఇవాళ అలో అని మన ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి సీట్ వస్తుందో ఎవరికి రాదో తెలియదు. రాజకీయాలు ఒక ఫ్యాషన్. ఆ ఫ్యాషన్తో రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చిన వారిని దగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఒకసారి ప్రశ్నించండి మీరు పౌరులారా అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. డిఎస్సీ అభ్యర్థుల్ని ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య, నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు. మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ కూడలి వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సీ అని ఊదరగొట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 40 లక్షల ఉద్యోగాలు, వారి కుటుంబాలు రాబోయే ఎన్నికల్లో వైకాపాను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6100 పోస్టులతో కూడినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని గత వారం ముందు క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గత అసెంబ్లీలో సాక్షిగా చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేటి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు కేవలం 6,100 పోస్టులు ఇవ్వడం వలన 7 లక్షల మంది నిరుద్యోగులు గత 9 సంవత్సరాలుగా వివిధ కోచింగ్ సెంటర్స్లో వాళ్ళంతా కూడా కోచింగ్ తీసుకుంటూ ఒక పూట తినకో అర్ధాకిలితో ఉంటూ లక్షలాది రూపాయల నుంచి కోచింగ్ సెంటర్ తీసుకుంటున్నటువంటి నిరుద్యోగుల మీద ఆశలు చెల్లారు. దీన్ని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు అర్ధనగ్నంగా విజయవాడ లేని సెంటర్ కూడా నిరసన తెలుపుతున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, ఈరోజు జీవో నెంబర్ 117, 118 తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 3 కిలోమీటర్ల పరిధిలో నుండి ప్రాథమిక పాఠశాల విలీనం చేయడం వలన ఈరోజు ప్రాథమిక పాఠశాల పనిచేస్తున్నటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ కానివ్వండి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడతాం జరుగుతూ ఉంది. ప్రధానంగా మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగులంతా కూడా హైదరాబాదు, విజయవాడ కేంద్రంగా, విశాఖ, అదేవిధంగా అనంతపురము, కర్నూలు ఇటువంటి నగరాల్లో 10 ఏళ్ళ నుండి నిరుద్యోగులంతా కూడా మెగా డిఎస్సి కోసం ఇదిగో వస్తుంది అదిగో వస్తుందనే ఆశతో ఆలోచనతో వేల రూపాయలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఫిబ్రవరి ఎండింగ్ అంతా నోటిఫికేషన్ వస్తే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఆయన. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేస్తాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,35,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ నేను ఇస్తాను, అధికారంలోకి ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఉన్నప్పుడు ప్రతి ప్రచారంలోకి వెళ్ళి మన బిడ్డలు వేలకు కోచింగ్ సెంటర్లలో ఖర్చు పెట్టుకుంటున్నారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 23,000 టీచర్ పోస్టులు ఇస్తాను, భర్తీ చేస్తాను, మీరు అధైర్యపడగాకండి అని చెప్పేసి అన్నటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కావస్తుంది. పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో బోధించడానికి ఉపాధ్యాయుల పోస్టులను ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. మొన్న క్యాబినెట్లో 6,100 పోస్టులకు సంబంధించి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అందులో చూస్తే జిల్లాలలో ఉర్దూ, అదేవిధంగా తెలుగు, ఇతర స్పెషల్ టీచర్ పోస్టులు ఒక్కటి కూడా 0 చూపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చి మన ప్రపంచ బ్యాంకు దగ్గర 200 కోట్ల రుణం కోసం అమ్ముడు పోయి ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశాడు. కొత్తగా 2012లో రద్దయినటువంటి మన ఏదైతే అప్రెంటిస్ విధానం ఉందో దాన్ని ముందుకు తీసుకొని వచ్చి 2 ఏళ్ల పాటు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే ఏదైతే అప్రెంటిస్ విధానం ఉందో సీఎం జగన్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఒకవైపు ధరల భారంతో రాష్ట్రంలోని ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఇవాళ ఏమి సాధించారని గొప్పలు చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అప్పులమయం చేసి తలసరి అప్పులు పెంచిన పెద్ద మనిషి సంక్షేమాన్ని సమృద్ధిగా అమలు చేయలేదు. నవరత్నాల ముసుగులో దోపిడీ చేశారు. వాటిలో లబ్ధిదారుల సంఖ్యలు తగ్గించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా సొంత పేర్లు రంగులు వేసుకొని బుకాయిస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రంగాల్లో వైఫల్యం చెంది రాష్ట్ర ప్రభుత్వం. రంగులు పేర్ల పెచ్చ తప్పితే ఏమి ఎక్కడ చూసినా జగనన్న వైఎస్ఆర్, జగనన్న వీళ్ళ జాగీర్దార్లాగా రాష్ట్రమంతా వీళ్ళ సొంత జాగీర్దార్లాగా పేర్లు పెంచారు. ఇవాళ అంబేద్కర్ మహాశయుడి పేరు, ఎన్టీ రామారావు గారి పేరు కూడా తీసి ఇవాళ ఏ విధంగా సొంత పేర్లు పెట్టుకున్నారో మనం చూసాం. కనీసం త్యాగదానుల పక్షాన, ఉన్నతమైన విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిన పెద్దల పక్షాన, దేశాన్ని ఒక గౌరవప్రదమైన రాజ్యాంగం ఇచ్చిన మహనీయుడి పక్షాన కూడా న్యాయం చేయలేని ఈ దౌర్భాగ్య ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీడు చెప్పే అంకెల్లో చాలా గారడీలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగ కల్పన. ఉద్యోగ కల్పన ఏం జరిగింది? వాళ్ళు మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే తెలుగుదేశం హయాంలో 40,969 పరిశ్రమలు వచ్చాయి. మెగా భారీ పరిశ్రమలు 1,269 వచ్చాయి. సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు 39,450 వచ్చాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 250, మొత్తం 40,969 పరిశ్రమలు వస్తే విదేశీ పెట్టుబడులు 65,327 కోట్లు వచ్చాయి 5 సంవత్సరాలు. అలాగే మెగా మరియు భారీ పరిశ్రమలో 5,47,789 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమలు 5,03,294 పరిశ్రమలు వచ్చాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్లో 1,497 కోట్లు, మొత్తం 11,17,907 కోట్లు వచ్చినాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి తెలుగుదేశం హయాంలో. అలాగే ఉద్యోగం మెగా భారీ పరిశ్రమలో 8,26,000, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలో 5,13,000, ఐటీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 49,000 చిల్లర ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 13,88,733 ఉద్యోగాలు వచ్చినాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతా ఉన్నాయి. ఇవాళ మీరిచ్చి తెలంగాణ నీటి వాటాలు తేలే వరకు విశ్రమించేది లేదని నల్లగొండ సభ నుండే ఉద్యమ శంఖారావాన్ని పూరిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నీళ్ల హక్కులు కృష్ణార్పణం అయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణను పోరాడి తెచ్చుకున్నదే సాగునీళ్ల కోసమని, కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీ పడలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రయోజనాలను వెండి పళ్లెంలో కేంద్రానికి అప్పగించిందంటూ ఆరోపించారు. 13వ తేదీ నాడు నల్లగొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి పూనుకుంటున్నాం.
నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా కేఆర్ఎంబికి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కు ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య ఇది. కృష్ణా నీళ్లు అనేటువంటివి, మంచినీళ్లు, సాగునీళ్లు, ఈ జీవన్మరణ సమస్య మరోసారి తెర మీదకి వస్తుంది. శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి మనం కానీ అటువైపు ఉండేటువంటి ప్రజలు కానీ ఎవరి వాటా వాళ్ళు దక్కించుకొని వాళ్ళ శక్తి మేరకు అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టుకొని ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు తొలినాళ్ల నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నాం. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది, తీరని అన్యాయం చేసింది. కనీసం కేఆర్ఎంబి మీద మీటింగ్ పెట్టేటప్పుడు, ఢిల్లీలో మీటింగ్ జరిగేటప్పుడు చాలా యథాలాపంగా ఉండి దాని మీద అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళకి ఏం పట్టనట్లు ఉండి చాలా క్యాజువల్గా తీసుకున్నారు. దాని ఫలితం ఇలా రెండు రాష్ట్రాలు ఆమోదించిన కారణంగా రెండు ప్రాజెక్టులు కూడా ఇలా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినాయి. పోలీసు పహారాలో నీటిపారుదల, అది కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నడవాల్సినటువంటి ఒక దుస్థితికి ఇలా తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రధాన కారణమైంది. కనీసం ఇంత పెద్ద నిర్ణయం జరిగేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ప్రయోజనాల కోసం ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలను కానీ ఎవరిని సంప్రదించకుండా, నిపుణుల్ని సంప్రదించకుండా వాళ్ళు పోయి ఆమోదం తెలిపి రావడం అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. శాశ్వత ప్రయోజనాల కోసం మనం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ వాళ్ళు ఈ ప్రయోజనాలని పరంగా పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పుదానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ముందు క్షమాపణ చెప్తూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి. మన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి పటిష్టంగా వాదించి. కాకినాడ తీరంలోని అరబిందో సెజ్లో మరో భారీ పరిశ్రమ 2000 రూపాయల కోట్లతో 410 ఎకరాల్లో పెన్సిలిన్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్న లైఫియస్ ఫార్మా సంస్థ. ఈ పరిశ్రమ ప్రారంభమైతే 5000 మందికి ఉద్యోగాలు. గత ప్రభుత్వ టీడీపీ అసమర్థ పాలన ప్రభావం రాష్ట్రంపై పడిందని, కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు తగ్గిన పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోంది. దీని మూలాలను గమనిస్తే 60 ఏళ్లుగా మనం కలిసికట్టుగా ఉమ్మడిగా హైదరాబాద్ నిర్మించుకున్నాం. ఇది ఎనామిక్ పవర్ పాయింట్. ప్రతి రాష్ట్రానికి ఒక ఎనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఇలాంటి పవర్ హౌసులు లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవని, ఈ పరిస్థితుల్ని అధిగమించి గొప్ప పాలన అందించామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామని అంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా అంటే డెవల్యూషన్స్ అంటాం, అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి. అంటే దానికి ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము, విద్య, మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు, ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక 4వది అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనల్ని ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ 5 సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలం.
బాలకృష్ణ ఇది అసెంబ్లీ అనుకున్నాడా లేదా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా అని ఆయన విలువ లేకుండా ఏదో మాయమాటలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, కానీ పేదలకు అండగా ఉండాలని సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న సీఎం జగన్ చూసి చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా, ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు కదిలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన. అదే వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే రెడ్ బుక్ అంటారు. ఈరోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటొచ్చి ఆ రెడ్ బుక్లో పేరు వీళ్ళే రాసుకుంటారేమో అర్థం కాదు. ఇంత దారుణమైన పరిస్థితి. నిజంగా ప్రతిపక్షాలు పూర్తిగా ఈరోజు చూస్తే 10 మంది కూడా లేరు అధ్యక్ష. అంటే వాళ్ళు ఇప్పటికే నిశ్చయించుకున్నట్టున్నారు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, ఆ 10 సీట్లకే మేము మిలుగుతామనేటువంటి ఆలోచన ఇప్పటికీ వాళ్ళకి కనపడుతుంది. చాలా బాధాకరం. చింతిస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళ ప్రవర్తన ఇప్పటికైనా మారాలని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. సాక్షాత్తు మీపైనే దాడి చేసేటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా నీచంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు విజిల్స్ తీసుకువచ్చి ఏదో సినిమా వాళ్ళ విజిల్స్ లాగా. ఇంకా అక్కడ బాలకృష్ణ గారు అంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఇదేనా సినిమానా అధ్యక్ష? ఏదో కుర్చీ మీదకి వెళ్ళిపోతున్నట్టు, ఆయన తొడలు కొడితే కుర్చీ ఆయన దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఆయన భావన ఏంటి అధ్యక్ష? ఇది అసెంబ్లీయా లేకపోతే సినిమా షూటింగా? నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను లేచి ఇది ఎక్సలెన్సీ ద గవర్నర్ అని నేను మాట్లాడుతూ ఉంటే ఏదో నా మీదే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారేమో. ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాం ఎవరైనా సరే. వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా విజిల్ తీసుకువచ్చి విజిల్ చూస్తూ ఈరోజు వాళ్ళ ప్రవర్తన ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎంతో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ద గవర్నర్ ఆఫ్ ఏపీ అంటే ఎంతో ఆయన ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలని ఫాలో అయినటువంటి గవర్నర్ గారు. అటువంటి ఆయనే మన సభకు వచ్చి మీతో పాటుగా ఆయన అక్కడ ఉంటాం. వీఆర్ ఆల్ ట్రూలీ హానర్డ్ అధ్యక్ష. వారు వచ్చి వారు ఇచ్చినటువంటి ప్రసంగం, వారు చెప్పినటువంటి మాటలు, మన ప్రభుత్వం యొక్క పనితీరు గురించి వారు వివరించినటువంటి ఏ విధంగా వారు వివరించారో ఎంతో ఓపికగా వారు ఎంతో చక్కగా వాళ్ళు వివరిస్తే అదంతా కూడా వినలేనటువంటి ప్రతిపక్షాలు ప్రజలకి మెసేజ్ వెళ్తుందనేటువంటి భావం. కాబట్టి ఈరోజు నిజంగా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి మన ది ఎక్సలెన్సీ శ్రీ నజీర్ అహ్మద్ గారు మీ సమక్షంలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా పేదల పక్షాన్ని నిలబడింది, ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారనేది ఎంతో చక్కగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష. అంబేద్కర్ గురించి సభలో మాట్లాడితే టీడీపీ సభ్యులు భరించలేకపోతున్నారని, ఒక బీసీ నేత స్పీకర్ స్థానంలో ఉంటే పేపర్లు విసరడం ఏమిటని, కుప్పంతో సహా అన్ని చోట్ల టీడీపీ ఓడిపోవడం, జగనన్న మళ్లీ సీఎం అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. అదే మరి చంద్రబాబు నాయుడు ఈరోజు 5 ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఐ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీ 5, జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా బాణం వేస్తున్నాడు. 5 ఏళ్ళు అయిపోతాయి. 5 ఏళ్ళే వీళ్ళు చూసారా ఏళ్ళకి. కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు, డబ్బుండోడు ఒక సైడు. ఇది యుద్ధమే. యుద్ధం. పేదోడు బతకాలి, 3 పూటలు తినాలి, ఆరోగ్యంగా బాగుండాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి. ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావుని ఒకప్పుడు పైన అమ్మవారు, కింద ఈరోజు అంబేద్కర్ గారు. చూసారా? మనమైతే 30 కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవపడతాడు. దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి. అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు, కింద అంతున్నాడు, మర్రి చెట్లాగా ఆయన. నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడినా కూడా తట్టుకోలేని పరిస్థితి. ఒక బీసీ స్పీకర్ గారు ఆడ కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు, పసుపు, అది కొట్టేది కూడా వైట్ పేపర్, పసుపు పేపర్తో కొడుతున్నారు. అది మేము పూలుగా భావిస్తాం. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండారు, దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్టుంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 అట్టా మీరైతే ఒక పార్ట్లో 1 ఉంటారు అనుకుంటా. రామారావు టైంలో మీరు బాహుబలి 1 స్టోరీలో మీరు ఉంటారు, మేము వచ్చిన బాహుబలి 2 అనుకుంటా. ఇంకోటి కూడా బాహుబలి 3 అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి. రాజకీయం ఎలా దాని గురించి ఒక గ్రంథం రాయొచ్చు. ఆయన కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు, ఒక పాఠ పుస్తకం పెట్టవచ్చు. జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు, ఎలా ఈరోజు
నేర్చుకోవచ్చు. మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి. అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు. ఏడపోయినా నాది ఎర్ర డైరీ ఉందని. అది ఎర్ర డైరీ కాదు. ఏ ఊర్లో ఏం దొరుకుతాయి తినేదానికి పనికి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఆశపడుతున్నారు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు, కుప్పంలో కూడా గెలవలేరు. స్పీకర్ సార్, కుప్పంలో కూడా గెలవలేరు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెనతో మరలా ముందుకు వస్తా ఉన్నాడు. సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేశాం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని సాగనంపుతారని విషయం తెలుసుకున్న తర్వాత ఎన్నికల విధానంలో మేనిఫెస్టోలు చేసి ఓటర్ లిస్టుని అవకతవకలు చేసి అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్లని గ్రామ సచివాలయం సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకొని వెళ్తున్నాడని ఆయన మండిపడ్డారు. డే 1 నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేశాం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని చెప్పి సిద్ధపడిన విషయం తెలుసుకున్న తర్వాత ఎన్నికల విధానంలో మ్యానిపులేట్ చేసి ఓటర్ లిస్టుల్ని అవకతవకలు చేసి అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్లని గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకుని వెళ్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని చెప్పి నేను 3 సార్లు ఇదే ప్లేసులో ఇక్కడే చెప్పాను. మొత్తం ఈ రాష్ట్రంలో వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్లి ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన, XY పార్టీలకు చెందినటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాలంటీర్లు ఓట్లన్నీ కూడా ఎత్తేస్తున్నారని చెప్పి గత 1-2 సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం. అంతటితో ఆగుతుందనుకుంటే రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి. ఇప్పుడు ఏకంగా CEO కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు. ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు. CEO ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి, ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థకి సంబంధించి కొంతమందిని CEO ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు గాని లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఏపీ తెలంగాణ విభజన నేపథ్యంలో రాజధాని లేని మన రాష్ట్రాన్ని నేనున్నానని జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి 3 రాజధానుల ఆలోచనల్ని కొంతమంది దుర్మార్గులు, కొనవాదులు కోర్టుకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఒక ఉద్యమ నేపథ్యంలో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము గత 1237 రోజులుగా మందడం తాళ్లాయిపాలెం జంక్షన్లో యాక్సెస్ రోడ్లో 3 రాజధానుల కోసం, వికేంద్రీకరణ కోసం, ఇంగ్లీషు మాధ్యమం కోసం, 54,000 పట్టాల కోసం సుదీర్ఘమైనటువంటి రక్త మాంసాలని చెమటగా మలిచి పేదవాడి ఆకలి దప్పుల కోసం శ్రమే పెట్టుబడిగా పెట్టి అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీతో ఈ సమాజంలో ఉద్యమాలే శరణ్యం, ఉద్యమాలతోనే మన ఏర్పాటు వాదాలన్నీ కూడా తమిళనాడు నుంచి 56లో పొట్టి శ్రీరాములు గారు మరణం తరువాత
కర్నూలుకి రాజధానిగా మారి గుంటూరులో హైకోర్టు పెట్టడం, ఆ నేపథ్యంలో జయాంధ్ర స్టేషను తెలంగాణలో రజాకార్ మూమెంటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తరిమేసి తర్వాత జరిగినటువంటి ఉద్యమం మొత్తం కూడా క్లబ్ చేసి గుంటూరు నుంచి అక్రమంగా తరలించి హైదరాబాద్లో పెడితే తెలంగాణ వాదులు అక్కడ ఉద్యమాన్ని ఏర్పాటువాదంతో ఉద్యమం తీసుకొస్తే అన్ని ప్రభుత్వాలు తలవొగ్గి ఈ రోజున బహుజన పరిరక్షణ సమితి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా ఇళ్ల పట్టాలు అభివృద్ధి వికేంద్రీకరణ సాధించిన ఘనత మా అందరికీ దక్కుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో గొడవలు ఉన్నప్పటికీ కూడా సాధించి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి గారు కోర్టులో చంద్రబాబు నాయుడు కోర్టులో ఫిల్ వేయించి అడ్డుకున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఉన్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా బహుజన పరిరక్షణ సమితిలో కూడా నాయకులకు రేపు జరగబోయే సార్వత్రిక ఎలక్షన్లో చట్టసభల్లో మాకు ప్రాధాన్యత కల్పించాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో మేము చేసిన ఉద్యమానికి బహుమతిగా ఇవన్నీ ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియ. చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో ప్రయాణం గురించి వివరాలను రాష్ట్రపతికి వికాస్ కుమార్ వివరించారు. రాష్ట్రపతి మెట్రోలో ప్రయాణించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. హైదరాబాద్లో సినీ నటుడు బీజేపీ సీనియర్ నాయకులు బాబు మోహన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపీ పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసిన నన్ను అవమానపరుస్తూ పొమ్మనలేక సీనియర్ నాయకులు పొగపెడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్ర బీజేపీ నేతల ప్రవర్తన తనను అసంతృప్తికి గురి చేస్తుందని అన్నారు. వారికి రమణ గారు చెప్పడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ రెండు మాటలు మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తున్నానని చెప్పిన బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మెంబర్షిప్తో సహా అన్నిటినిగా కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. నాకు పోవాలని చూశాను. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్ళు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నిలగొట్టాలి, బాబోళ్ళు అంటే నిలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాళ్ళు పనిచేయడం కష్టం అని డిసైడ్ అయ్యి విజయం చేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే మీరు గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద కూర్చొని గతంలో కూడా చెప్పారు, మీరు ఆరోపణలు చేశారు. మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్? పార్టీ బ్రతిమలాడింది కదా, ఇక్కలాంటివి ఏం జరగవు అన్నది కదా. నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్, పోటీ చేయట్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటది, రాంబాణం వదులుదా అని చెప్పిన, కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదైంది. ఇప్పుడు వదిలినా వేరే పార్టీలో ఇంకేం అనుకోలేదు సార్. ఇప్పుడు రిజైన్ చేయాలనుకున్నా ఫస్ట్ నాకు నేను ఈ కంపులోంచి బయటికి రావాలి. దట్స్ ఆల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వ టీడీపీ అసమర్థ పాలన ప్రభావం రాష్ట్రంపై పడింది. ఈ పరిస్థితులన్నీ అధిగమించి గొప్ప పాలన అందించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్లను ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకుని వెళ్తున్నారు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.